యేసురాజును మీ యొక్క జీవితంలో వస్తున్నప్పుడు మీరు అది ఒక పండుగగా చేసుకుంటున్నారా? ఆర్ యు సెలబ్రేటింగ్ ద ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంటూ యువర్ లైఫ్? యుద్ధము లేకుండా విజయం రాదు. అదే రీతిగా యేసు ప్రభు మరణించకుండా శాశ్వతమైనటువంటి ప్రేమ మనకు రాదు. ఆ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ వలనే ఆయన మరణించి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ నీలో కలుగాలని చెప్పి ఆయన మరణించి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ నీలో నీవు ఈరోజు కలిగి ఉన్నావా? రిమెంబర్, గాడ్ వాస్ కమింగ్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ హిస్ లైఫ్. రిలిజియన్ ఆల్వేస్ జడ్జెస్ us. మీలో దేవుని యొక్క ప్రేమ మీరు కలిగి ఉన్నారా? యేసయ్య యొక్క సువార్త మీలో పనిచేస్తుందా? యేసయ్య చెప్పినటువంటి విధానములో మీరు నడుచుకుంటున్నారా? లేకపోతే మీ స్వంత ఆలోచన ప్రకారం, మీ స్వంత తలంపులు బట్టి మీరు నడుచుకుంటున్నారా? ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి వస్తే ఎందువలన యేసయ్య నీ జీవితంలోకి రావాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు? ఇటు అద్భుతాల కొరక, ఇటు ఆశ్చర్య కార్యాల కొరక, నిన్ను విడుదల పరచాలి అంత మాత్రమేనా? లేకపోతే నిన్ను స్వస్థపరచాలి అందుకే యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలా? అందువలన మాత్రమే రావాలైతే యేసు ప్రభు ఆనందించడు. ప్రభు అనగా పరిపాలించేవాడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. ఈరోజు పామ్ సండే అనగా తెలుగులో మట్టల ఆదివారం అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క పామ్ సండే అనగా ఏంటంటే, ఇది యాక్చువల్గా దీని పేరు పెట్టాల్సింది ఏంటంటే విజయ ఆదివారం అని పెట్టాలి. ఏమని పెట్టాలి? విజయ ఆదివారం. ఇట్ ఈస్ అ విక్టోరియస్ సండే. సో ఈ యొక్క విజయ ఆదివారం అన్నమాట. ఇది విజయవంతమైనటువంటి ఆదివారం. ఎందుకంటే ఈ ఆదివారమున యేసు ప్రభు గలిలయ నుండి యెరూషలేము పట్టణానికి ఆయన ప్రవేశించాడు. గలిలయ నుండి యెరూషలేమునకు ఆయన ఒక గాడిద వెక్కి, యెరూషలేము సమీపంలో ఇంకొంచెం ముందుగా ఆయన గాడిదను వెక్కి ఆ గాడిద మీద ఆయన ప్రయాణం చేశాడు. నేను చిన్నప్పుడు విశాఖపట్నంలో ఉన్నప్పుడు మేమందరం కూడా మట్టలు పట్టుకొని ఊరిలో చక్కగా ఊరేగిస్తూ వెళ్ళేవాళ్ళం అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా మనము పామ్ సండే రోజున, మట్టల ఆదివారం రోజున బైక్ రైడ్ పెట్టాం. సో ఈ వారం మర్చిపోయాం అన్నమాట. బైక్ రైడ్ పెట్టడం మర్చిపోయాము. కొంచెం హడావిడి అయింది. మొన్న క్రికెట్ అయింది, ఇదంతా అయింది. తర్వాత మనము మీటింగ్స్ పెడుతున్నాం కాబట్టి ఈ యొక్క పామ్ సండే రోజు రైడ్ పెట్టలేదు. బట్ వచ్చే సంవత్సరం మనం ఖచ్చితంగా మరలా రైడ్ పెడదాం. ఎందుకంటే నేను అసలుకే సూపర్ బైక్ కూడా కొన్నాను. ఆ సూపర్ బైక్ వేసుకొని తిరుగుదాం అనుకున్నాను, కానీ అవ్వలేదు ఈసారి. సో ఎనీవేస్, ఈ యొక్క పామ్ సండే అనగా విజయవంతమైనటువంటి ఆదివారము, విజయం యొక్క ఆదివారము అనగా ఏంటి అంటే, మనము ఈ యొక్క ఆదివారం గురించి ప్రత్యేకంగా చూడాలంటే మనము 4 సువార్తలను చూస్తాం. ఆ 4 సువార్తలు ఏంటి? మత్తయి, మార్కు, లూకు, యోహాను. ఈ 4 సువార్తల్లోని కూడా మనకి కనబడతా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా లూకా సువార్తలో ఈరోజు నేను మీకు ప్రత్యేకమైనటువంటి ఒక గమనము చూపించాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము నుండి మనము చూడబోతున్నాం. ఈ యొక్క లూకా రాస్తున్నటువంటి పత్రికలో ప్రత్యేకత ఏంటంటే, లూకా ఒక వైద్యుడు. లూకా భక్తుడు ఒక వైద్యుడిగా ఆయన యొక్క పనిలో ఉంటాడనమాట. హీఈస్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. సో ఆ యొక్క డాక్టర్ గారు ఎలా రాస్తారు అంటే, డాక్టర్ ఎప్పుడు కూడా లాజిక్తో రాస్తాడు. డాక్టరు సైంటిఫిక్ మెథడ్లో వెళ్తూ ఉంటాడు. సో లూకా అటువంటి అప్రోచ్ ఉంటుంది. యోహాను మాత్రము ఎలాగంటే ఒక దానిలో ఇంకొకటి దాచిపెట్టి మర్మము వలె రాస్తూ ఉంటాడు. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే శాండ్విచ్ లాగా. శాండ్విచ్ లేయర్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ బ్రెడ్ ఉంటుంది, మైనీస్ ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది, ఆమ్లెట్ వేస్తాడు, బ్రెడ్ ఉంటుంది, అలాగా లేయరింగ్ చేస్తూ ఉంటాడు. అంటే 2 సంఘటనలు ఆయన తీసుకొని ఆయన ఒక సంఘటనగా ఆయన ఏర్పరుస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ దట్ వీ సీ ఇన్ లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం నుండి మనము చూస్తూ ఉంటాం. 30వ వచనంలో ఏమని మన సన్నివేశం కనబడతా ఉంటుందంటే, ఆ యొక్క ఒలీవ కొండ దగ్గర యేసు ప్రభు ఆగి ఒలీవ కొండ నుండి ఆ యొక్క ప్రయాణమును మనము చూడబోతున్నాము. లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి,
అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తీసుకొని రండి అని చెప్పాను. హల్లెలూయా. సో యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, నేను ఇక్కడ ఉంటున్నాను, మీరు వెళ్ళి ఒక గాడిదని తీసుకొని రండి. అది ఎటువంటి గాడిద అంటే ఎన్నడూ కూడా ఎక్కనటువంటి గాడిది. ఈ యొక్క ఎప్పుడు గాడిద మీద ఎక్కడం ఏంటండి? ఒక రాజు గాడిద మీద ఎక్కుతాడా అంటే ఎస్. యూదుల యొక్క సాంప్రదాయంలో, ఎస్పెషలీ ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యొక్క సాంప్రదాయాలు ఏంటంటే, ఒక యువరాజు రాజుగా అభిషేకింపబడేటువంటి సమయంలో వారు గాడిద మీద ఎక్కి ఊరంతా కూడా వారు ప్రయాణం అవుతారనమాట. అంటే బిఫోర్ ద ఇన్కార్నేషన్, ఆ యొక్క అభిషేకింపబడినటువంటి సమయంలో ఊరు వాళ్ళందరికీ పరిచయం చేయడానికి గాడిద ఎక్కుతూ ఉంటారు. ఇంకా బైబిల్లో మనం సన్నివేశాలు కూడా చూస్తూ ఉంటాం. దావీదు ఎప్పుడైతే సొలొమోను అభిషేకించాలని చెప్పి తలస్తాడో, దావీదు సొలొమోను కూడా గాడిద మీద ఎక్కి ఊరంతా కూడా ఆయన ప్రచారం చేయిస్తూ ఉంటాడు. గాడిద మీద ఎందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. గాడిద గుర్రంలా కాకుండా గాడిద ఒక దీనమైనటువంటి యానిమల్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాదండి, అంత మాత్రమే కాదు, అది బరువు మోయగలదు, అట్ ద సేమ్ టైం స్లోగా నడుస్తుంది. సో రాజును ఊరేగించాలంటే గుర్రం మీద స్పీడ్కి వెళ్ళడు, స్లోగా గాడిద మీద స్లోగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకనే ఆ యొక్క యెరూషలేము పట్టణానికి ప్రవేశించక ముందు యేసు ప్రభు ఆ యొక్క గాడిదని తీసుకురమ్మంటాడు. ఎందుకంటే గాడిద మీద ఎక్కి ఆయన స్వారీ చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆనందిస్తూ ఆయన చూడగలరు అనేటువంటి ఆ యొక్క సన్నివేశం కొరకు గాడిదని ఎక్కుతారు. కానీ ఇక్కడ అంత మాత్రమే కాదు, ఇంకొక కోణం కూడా చూపిస్తాను. జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఆ యొక్క ప్రవచనము కనబడతా ఉంటుంది. ఏంటి ఆ ప్రవచనం అంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ యొక్క ప్రవచనము కూడా నెరవేర్చబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాజు ప్రవేశిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రవచనాలు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఏదో యాదృచ్ఛికంగా పుట్టలేదు, కానీ యేసు ప్రభు ప్రవచనాత్మకంగా దేవుని యొక్క ప్రణాళిక రూపంలో యేసు ప్రభు పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉంటాం, లూకా చెప్పినటువంటి మాటలో కూడా ఏమని చూస్తూ ఉంటామంటే, అక్కడ బహు జనసమూహము కూడా కూడి ఉన్నారనేటువంటి మాటను చూస్తూ ఉంటాం. 37వ వచనం చూద్దాం మనము. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే అక్కడ మనుషులందరూ కూడా సంతోషిస్తున్నారు. అక్కడ ఎక్కడో 2-3 లేరు, 4-5 లేరు, 100 మంది లేరు, ఊరంతా ఉంది. హల్లెలూయా. ఏమంటే ఊరంతా కూడా యేసురాజును వారు స్వాగతిస్తున్నారు. మీరు రండి, మా ఊరికి రండి అని చెప్పి వారు స్వాగతిస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకొక ప్రవచనం కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథము 118 26వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా ఇలా రాయబడి ఉంటుంది అదే మాట. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. హల్లెలూయా. సో ఈ యొక్క మాట మనం చూసినట్లయితే, ఈ యొక్క మాట ఎవరు చెప్తున్నారు? ఈ యొక్క మాట మనకి ఎక్కడ కనబడతా ఉంటుందంటే, ఈ యొక్క సాధారణంగా ఈ యొక్క టైంకి అంటే పస్కా పండుగ అని పిలుస్తూ ఉంటారు యెరూషలేము యూదులందరూ కూడా. ఈ యొక్క పస్కా పండుగ సమయంలో ఏమవుతూ ఉంటుందంటే, అందరూ కూడా యెరూషలేము పట్టణం వస్తూ ఉంటారు. యెరూషలేము పట్టణం ఎందుకు వస్తారంటే, వధింపబడినటువంటి గొర్రెపిల్ల అక్కడ వధిస్తారు. గొర్రెపిల్లల్ని దేవునికి ప్రాయశ్చిత్తంగా సొలొమోను రాజు కట్టినటువంటి ఆ యొక్క మందిరం ఉంటుంది. ఆ యొక్క సొలొమోను రాజు కట్టినటువంటి ఆ యొక్క మందిరం దగ్గరకు వచ్చి అందరూ కూడా వారి యొక్క ప్రార్థన విన్నపాలను అన్నిటినీ వారు సమర్పిస్తూ ఉంటారు. ఆ యొక్క మందిరంలో వారు చూడడానికి ఈ యొక్క
యూదులందరూ కూడా వస్తూ ఉంటారు. సో యూదులందరూ వచ్చినప్పుడు యెరూషలేములో ఎవరైతే నివసిస్తూ ఉంటారో, యెరూషలేములో నివసిస్తున్నటువంటి వారు వేరే ఊళ్ళ నుంచి వచ్చినటువంటి వారిని ఈ యొక్క మాటతో స్వాగతిస్తూ ఉంటారు. ఏ యొక్క మాటతో అంటే, బ్లెస్డ్ ఈస్ ద కింగ్, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ఇదే మాట దూతలు కూడా వాడుతూ ఉంటారు, దేవదూతలు. ఏమనంటే, ప్రభు పేరట మీకు శాంతి సమాధానము కలుగునుగాక అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఉండేటువంటి సన్నివేశము ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ లైక్ ఎ సెలబ్రిటీ ఎంటరింగ్ ఇన్ టు ద సిటీ. ఒక సెలబ్రిటీ ఆ యొక్క పట్టణంలోకి ప్రవేశిస్తున్నటువంటి సన్నివేశము మనం చూస్తూ ఉంటున్నాము. అంటే జీసస్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ హిజ్ ఎంట్రీ. నా యొక్క ప్రశ్న ఇక్కడ నేను మనకి అప్లై చేయడానికి ఏమని అడుగుతున్నానంటే, మీరు యేసురాజును మీ యొక్క జీవితంలో వస్తున్నప్పుడు మీరు అది ఒక పండుగగా చేసుకుంటున్నారా? ఆర్ యు సెలబ్రేటింగ్ ద ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్? పాస్టర్ గారు, ప్రతి ఆదివారం చేసుకుంటున్నాం కదండి. అదే అంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఆదివారము ఇక్కడ కనబడుతున్నట్టు జన సమూహంగా చేసుకుంటున్నాము, కానీ వ్యక్తిగతంగా మనము మన జీవితంలో పండుగ చేసుకుంటున్నామా? ఆర్ యు సెలబ్రేటింగ్ ద ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్? ఈ యొక్క లూకా భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, అక్కడ మనుషులు చెప్తున్నటువంటి మాటలను రాస్తున్నాడు. అంటే మనం వేరే సువార్తలో చూస్తే గాడిద మీద బట్టలు వేశారని, రోడ్డు మీద వారి యొక్క వస్త్రాలు వేశారని, రోడ్డు మీద ఆ యొక్క మట్టలు పట్టుకున్నారని, ఆ యొక్క ఆకులు పట్టుకొని అవి కూడా వేశారని, పువ్వులు వేశారని, అదే రీతిగా వారు ఈ యొక్క మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్వాగతిస్తున్నారనేటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాము. కానీ లూకా అది రాయట్లేదు. లూకా, ద లాజిక్ బిహైండ్ లూక్ రైటింగ్ దిస్ వర్డ్స్, లూకా భక్తుడు ఈ యొక్క మాటలు రాయటానికి ఆ యొక్క లాజిక్ ఏంటంటే, నీ యొక్క హృదయంలో నుండి నీ రాజును నువ్వు అంగీకరిస్తున్నావా? నీ యొక్క మాటలతో నీ యొక్క రాజును నువ్వు ఉత్సహిస్తున్నావా అనేటువంటి అర్థం వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యేసుప్రభు వస్తున్నప్పుడు జన సమూహం అంతా కూడా ఆనందిస్తున్నారు, జనులందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఒకరు మాత్రము ఓర్చుకోలేకపోయారు. ఆ ఒకరు ఎవరో తెలుసా? మతము రాజుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే ఈ యొక్క మతము దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంత మత పెద్దలు, మత బోధకులు, పరిసయ్యులు, వారు యేసయ్యా కొంచెం నీ శిష్యుల్ని నెమ్మదిగా ఉండమని చెప్తావా అని చెప్పి అడుగుతున్నారు. 39వ వచనం చూస్తే మనకి అక్కడ అర్థమవుతుంది. 39వ వచనంలో కనబడుతుంది, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు యొక్క మాటలు మనం చూస్తే, యేసు ప్రభు అక్కడ ఏమాత్రము గద్దించలేదు. యేసు ప్రభు దాన్ని పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? మతమే ఇది పద్ధతి, మతమే చెప్తా ఉంటుంది ఇలాగ ఉండాలి. రిలీజియన్ ఆల్వేస్ జడ్జెస్ అస్. ఎప్పుడైనా గమనించారా? మతము ఎప్పుడు కూడా మనకు తీర్పు తీరుస్తూ ఉంటుంది. మీరెందుకు రంగురంగుల వస్త్రాలు వేసుకున్నారు? మీరెందుకు నల్ల వస్త్రాలు వేసుకున్నారు? కింగ్డమ్ ఆఫ్ గాడ్ నెవర్ జడ్జెస్ యూ. దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు కూడా మనకి జడ్జ్మెంట్స్ పాస్ చేయదు. మీకు ఒక విషయం చెప్పనా? అన్నిటికన్నా ఎక్కువగా జడ్జ్మెంటల్ పీపుల్ ఎవరుంటారో తెలుసా? మనకు తెలుసు ఆ సమాధానం, క్రైస్తవులు. వీఆర్ ఆల్వేస్ జడ్జ్మెంటల్. ఎందుకంటే మనము మతంలో పడిపోయి ఎప్పుడు కూడా అవతల వారిని జడ్జ్ చేస్తూ ఉంటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ టైమ్ యూ స్టాప్ జడ్జింగ్ అండ్ ఇట్ ఈస్ టైమ్ యూ స్టార్ట్ వెల్కమింగ్. హల్లెలూయా. నీవు మతంలో పడిపోయి, మత పిచ్చిలో పడిపోయి, ఆచారాలు మాత్రమే గౌరవిస్తూ దాని యొక్క విలువలు ప్రక్కన పెట్టి, ఆ యొక్క ఆచారం ఎందుకు పాటిస్తున్నామో కూడా తెలియకుండా ఆ యొక్క విలువలను మర్చిపోయి మనము జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ ఉండకూడదు. మనము మనుషులను ప్రేమిస్తూ ఉండాలి. ఆమేన్. యేసయ్య యొక్క
చెప్పినటువంటి మాటల్లో ఒక ఉన్నతమైనటువంటి మాట మనకి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అది ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులంగా మనం మన యొక్క పొరుగువాణ్ణి ప్రేమిస్తున్నామా? మనం వాళ్ళని జడ్జ్ చేస్తున్నామా? వారిని మనం ప్రేమిస్తున్నామా? లేకపోతే అతను ఎందుకు ఇలా చేశాడు, అతను అలాగెందుకు చేశాడు అని చెప్పి మనము అడుగుతున్నామా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ఆయన యొక్క జీవితం యొక్క కల్మినేషన్కి, అంటే జీవితం సంపూర్ణతకు ఆయన ప్రవేశిస్తున్నాడు. ఆయన యెరూషలేము ఎందుకు వచ్చాడంటే, జనాలందరూ ఆనందిస్తున్నారు, యెరూషలేముకు మా రాజు వచ్చాడని. కానీ యేసు ప్రభు మాత్రము అక్కడ ఆనందిస్తున్నట్టు మనం ఏ మాట చూడలేదు. మనుషులు పండుగ చేసుకోమంటున్నాడు, కానీ యేసు ప్రభు మాత్రము ఆ యొక్క ఆనందంలో ఆయన పాల్గొనలేకపోతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుకు తెలుసు ఆయన జీవితము ఇంకొక వారంలో అంతమవబోతుందని. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే, ఏమైనా నిశ్చయంగా మనకి కావాలంటే దానికి ప్రాయశ్చిత్తము మనం చెల్లించాల్సిందే. మనకి ఏదైనా దృఢంగా కావాలంటే దానికి మనము తగినటువంటి సాక్రిఫైస్ చేయాల్సిందే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క గాడిద మీద కూర్చుంటున్నటువంటి ఈ రాజు, ఈ యొక్క బీస్ట్ మీద కూర్చున్నటువంటి ఈ యొక్క రాజు, జనాలందరూ కూడా ఆనందిస్తున్నప్పుడు ఈయన చాలా నెమ్మదిగా ఉండేటట్టు మనం చూస్తున్నాము. ఈ యొక్క జనాలందరూ కూడా ఎందుకు ఆనందిస్తున్నారంటే, ఈ యొక్క రోమీ సైన్యము, రోమీల యొక్క అధికారము మా నుండి పటాపంచులు చేసేటువంటి ఒక రాజు మా యొద్దకు రాబోతున్నాడు, మా యొక్క విమోచనకర్త మా యొద్దకు రాబోతున్నాడు, మమ్మల్ని విడుదల పరిచేవాడు మా యొద్దకు రాబోతున్నాడు అని చెప్పి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆనందిస్తున్నారు. ఆ యొక్క రోమీ సైన్యం యొక్క అప్రెషన్ అంతా కూడా వదిలిపోతుంది ఈ రోజుతో అని చెప్పి ఆనందిస్తున్నారు. ఒక గొప్ప ప్రవక్త మన మధ్యకు రాబోతున్నాడు అని ఆనందిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి వస్తే ఏమవ్వాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు? ఎందువలన యేసయ్య నీ జీవితంలోకి రావాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు? వై డూ యూ వాంట్ జీసస్ క్రైస్ట్ టు కమ్ అండ్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్? ఉట్టి అద్భుతాల కొరక, ఉట్టి ఆశ్చర్య కార్యాల కొరక, నిన్ను విడుదల పరచాలి అంత మాత్రమేనా? లేకపోతే నిన్ను స్వస్థపరచాలి అందుకే యేసుప్రభు నీ జీవితంలోకి రావాలా? అందువలన మాత్రమే రావాలైతే యేసుప్రభు ఆనందించడు. అందువలనే యేసుప్రభు నీ జీవితంలోకి రావాలంటే యేసుప్రభు ఆనందించడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అదే యేసుప్రభు వచ్చినటువంటి ఏరియా దగ్గరికే కొంచెం దూరంలో బీచ్ ప్రాంతంలో అక్కడ ఆ యొక్క పిలాతు కైసరియా ప్రాంతంలో ఉంటున్నాడు అన్నమాట. ఆయన కానీ ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వస్తే ఆయన ఎలా వస్తాడంటే పాంప్తో, ఆనందంతో ఒక గుర్రం ఎక్కువ వస్తాడు. కానీ యేసు ప్రభు ఆ యొక్క ప్రాంతానికి వారి మనుషుల యొద్దకు ఆయన ఒక గాడిదెక్కి దీనుడిగా వస్తున్నాడు. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ సినారియో. మనుషులందరూ ఆనందిస్తున్నారు, హోసానా హోసానా అని పాడుతున్నారు. హోసానా అనగా దాని అర్థం ఏంటంటే మమ్మల్ని ఇప్పుడే రక్షించని, మమ్మల్ని ఇప్పుడే రక్షించు అనేటువంటి మాట వాళ్ళు పలుకుతున్నారు. యేసుప్రభు వచ్చే సమయానికి అది ఒక స్తుతి మాటగా మారిపోయింది. అనగా హోసానా అనగా ఒక స్తుతి మాటగా అది మారిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, యేసుప్రభు నీ జీవితంలో ఎందుకు రావాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు? ఎందు నిమిత్తం రావాలని చెప్పి ఆశిస్తున్నావు? ఆయన చేసేటువంటి అద్భుతాలకు మాత్రమేనా? ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలకు మాత్రమేనా? లేకపోతే ఆయన ఆజ్ఞలందు నువ్వు కట్టుబడి ఉంటావా? ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద మిరకల్స్ ఆర్ ఈజ్ ఇట్ ఆల్సో ఫర్ ద లాస్ దట్ యు వాంట్ టు అబైడ్ బై? నువ్వు కట్టుబడి ఉండేటువంటి ఆజ్ఞలు, ఆయన నీ జీవితంలో పెట్టినటువంటి ఆజ్ఞలకి నువ్వు కట్టుబడి లేకపోతే యేసు ప్రభు నీ జీవితానికి వచ్చి ఆయన సంతోషించుడు. ఎక్కడ చూపిస్తున్నారు పాస్టర్ గారు ఈ మాట అంటే, లూకా సువార్త అదే అధ్యాయము 19వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. యేసు ప్రభు ఏడవటం చాలా అరుదుగా చూస్తాం, కానీ యేసు ప్రభు ఏడ్చాడని 2 సంఘటనల్లో రాసుంది.
ఒకటి, ఆ యొక్క సమాధి దగ్గర ఆయన ఏడుస్తాడు. యాకోబ్ తన యొక్క కజిన్ జేమ్స్ చనిపోయిన చోట ఏడుస్తాడు అని ఉంటుంది. రెండవది ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఆయన యందు ఏడవట్లేదు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో మనం కిందన చూస్తాం. చూడండి 42. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ఇక్కడ మనం యేసు ప్రభుని చూస్తే, యేసు ప్రభు ఎంతో ఆవేదనతో చెప్తున్నాడు, మీ మధ్యకు ప్రభువు వచ్చాడు, కానీ ప్రభువు వచ్చాడు అనేటువంటి విషయం కూడా మీకు తెలీదు. మీరు ఎందుకు ఆనందిస్తున్నారంటే, ఒక ప్రవక్త వచ్చాడు అనుకుంటున్నారు, ఒక బోధకుడు వచ్చాడు అనుకుంటున్నారు, ఒక అద్భుతాలు చేసేవాడు వచ్చాడు అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రాఫెట్ అండ్ అ లార్డ్. ఒక ప్రభువుకి ప్రవక్తకి చాలా తేడా ఉంది. ఒక ప్రభువుకి అద్భుతాలు చేసేవాడికి చాలా తేడా ఉంది. ఒక ప్రభువుకి ఆశ్చర్యకార్యాలు చేసేవాడికి చాలా తేడా ఉంది. ఏంటో తెలుసా తేడా? ప్రభువు అనగా పరిపాలించేవాడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. ప్రవక్త అనగా ప్రభు స్థాయి కాదు. కానీ ఇక్కడ ప్రజలు నాకు ఒక ప్రవక్తే కావాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు నాకు ఒక అద్భుతాలు చేసేవాడు మాత్రమే కావాలనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుణ్ణి ఏ రీతిగా ఇమాజిన్ చేసుకుంటున్నారు? కొంతమంది దేవుడు అనగా వెంటనే ఎలాగ ఇమాజిన్ చేసుకుంటారంటే, తెల్లటి వస్త్రాలు వేసుకొని, తెల్లటి జుట్టు వేసుకొని, తెల్లటి గడ్డం వేసుకొని, చేతిలో ఒక కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఐఎమ్ సారీ, యు ఆర్ రాంగ్. అలా ఉండడు ప్రభువు. ప్రభువుకి ఏజ్తో పని ఉండదు. ఫస్ట్ పాయింట్, దేవుడికి వయసుతో పని లేదు. దేవుడు ఆయన కాలము అతీతుడు. ఆయన హల్లెలూయా, హీఈస్ బియాండ్ టైం. ఆయన మనలాగా ఏజ్ అవ్వడు. మొన్న మేము ఫోటోలన్నీ చూస్తున్నాం, పాత ఫోటోలు, కొత్త ఫోటోలు, 2008లో ఎలా ఉన్నాము, 2024లో ఎలా ఉన్నామని. నేను చూస్తే నేను 2008కి 2024కి పెద్ద తేడా లేదనిపించింది నాకు. I thought I aged like a good, I aged good, but that's not the whole point. Remember this. యేసు ప్రభువుని నీ యొక్క మనసులో నీవు ఎట్టి రీతిగా ఊహిస్తున్నావు? ఒక అద్భుతాలు చేసేవాడుగా మాత్రమే ఊహిస్తున్నావా, లేకపోతే నీ యొక్క పరిపాలకుడుగా, నీ యొక్క ప్రభువుగా ఊహిస్తున్నావా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు అక్కడ సంతోషించట్లేదు. యేసు ప్రభు ఆ యొక్క ఆనందంలో పంచుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన ముందు ఒక బ్యాటిల్ ఉంది. దెర్ ఇస్ అ బిగ్ బ్యాటిల్ దట్ ఈస్ టు బి వన్ రైట్ బిఫోర్ హిమ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యుద్ధము లేకుండా విజయం రాదు. యుద్ధము లేకుండా విజయము రాదు. అదే రీతిగా యేసు ప్రభు మరణించకుండా శాశ్వతమైనటువంటి ప్రేమ మనకు రాదు. ఆ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ వలనే ఆయన మరణించి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ నీలో కలుగాలని చెప్పి ఆయన మరణించి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ నీలో నీవు ఈరోజు కలిగి ఉన్నావా? రిమెంబర్, గాడ్ వాస్ కమింగ్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ హిజ్ లైఫ్. యేసు ప్రభు తన యొక్క జీవితంలో ఆ యొక్క చివరి దశకు ఆయన చేర్చబడ్డాడు. యునో, a lot can happen over a week. ఒక వారములో చాలా జరగవచ్చు. ఆదివారమున ఆయన జనాలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. వచ్చే ఆదివారమున మరణించి మరలా తిరిగి ఆయన లేచాడు. నీకు విషయం చెప్పనా, కరెక్ట్గా 1991 సంవత్సరాల క్రితము 1991 సంవత్సరాల క్రితము
ఆదివారమున మార్చి 29వ తారీఖున ఆయన యెరూషలేమును ప్రవేశించాడు. యెరూషలేముకు ఆయన ప్రవేశించాడు. రైట్ బిఫోర్ 1991 ఇయర్స్, 33వ సంవత్సరం ఏడీలో, ఇన్ ద ఇయర్ 33, 33వ సంవత్సరంలో ఆయన ప్రవేశించాడు. ఆదివారము ఆ రోజు తారీఖు మార్చ్ 29. అందరితో కలిసి సందడి చేసుకుంటున్నాడు. అందరూ ఆనందిస్తున్నారు. ప్రవేశిస్తున్నాడు యెరూషలేములోకి. సోమవారం మార్చ్ 30వ తారీఖున యేసు ప్రభు ఆ యొక్క మందిరంలోకి వెళ్తాడు. అక్కడ ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ జనాలు ఉండేటువంటి విధానము, అక్కడ వ్యాపారం జరిగేటువంటి విధానము అదంతా చూసి ఆయన కోపం వచ్చి టేబుల్స్ని టర్న్ చేసేస్తాడు. ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారము అక్కడ ఆ యొక్క రిలీజియస్ పీపుల్ అందరినీ వారందరూ కూడా, మత పెద్దలందరూ కూడా కలిసి యేసేను చంపాలని చెప్పి వారు కుట్ర పన్నుతారు. యేసేను చంపేద్దామని చెప్పి వారు కుట్ర పన్నుతారు. ఎందుకు చంపుదాం అనుకుంటారంటే దేవుని రాజ్యము సమీపిస్తుందని. ఈరోజు నేను అడిగేటువంటి ప్రశ్న ఒకటి, నువ్వు మతం కలిగి ఉన్నావా లేకపోతే దేవుని రాజ్యం కలిగి ఉన్నావా? నువ్వు మతం కలిగి ఉన్నావా లేకపోతే దేవుని రాజ్యం కలిగి ఉన్నావా? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక ఆయన మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చి మందిరంలో ప్రసంగం అవుతున్నప్పుడు ఆయన నిద్రపోతే పక్కనున్నటువంటి భార్య ఆయన్ని తిడతది. ఏమయ్యా నువ్వు మందిరంలో నిద్రపోతున్నావు, ఎందుకయ్యా అలా నిద్రపోతున్నావు అని. పాస్టర్ గారు చూస్తారు. పాస్టర్ గారు కూడా హెచ్చరిస్తారు, ఏమయ్యా మందిరంలో నిద్రపోతున్నావు. సంఘస్థులు, సంఘ పెద్దలు అందరూ కూడా ఆయన తిడతా ఉంటారు, ఈయన మందిరంలో నిద్రపోతున్నాడని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మనసు బాగోక సరే ఇంకా బార్కి వెళ్దామని చెప్పి ఈయన బార్కి వెళ్తాడు. బార్కి వెళ్ళి కూర్చుంటాడు. ఏదో డ్రింక్ ఆర్డర్ ఇస్తాడు. డ్రింక్ వస్తుంది. తాగుదామనే లోపు గ్లాస్ కొంచెం పొరపాటున ఒలికి కిందన పడిపోద్ది మందు. వెంటనే బార్టెండరు, అయ్యో సారీ అయ్యా నేను సరిగ్గా ఇవ్వలేదేమో మీకు అని చెప్పి ఆయన మళ్ళీ డ్రింక్ ఫిక్స్ చేస్తాడు. మాప్ జనరేటర్ వస్తాడు క్లీన్ చేసే అతను, అయ్యయ్యో పర్వాలేదని మీరు అలాగే కూర్చోండి ఏం పర్వాలేదని చెప్పి క్లీన్ చేసేస్తాడు. వెంటనే ఇంకొక అతను వస్తాడు, అయ్యో మీ డ్రింక్ పడేసుకున్నారా, ఆ డ్రింక్ నేను మీకు పే చేస్తానంటాడు. ఈయన చర్చి కన్నా బారే చాలా బాగుంది అనుకుంటాడు. This is a video which I've seen on Facebook or Insta. ఎందుకో తెలుసా, చర్చిలో మనము మతోన్మాదులుగా మారిపోతున్నాం. We are only trying to keep the tradition and not follow the love. సంఘంలో, మందిరంలో మన పద్ధతి అని చెప్పి మనం ఆ యొక్క ఆలోచనలో పడిపోయి యేసు ప్రభు యొక్క నిజమైన ప్రేమ మనం తెలియపరచలేకపోతున్నాం. అందుకే మన సంఘంలో ఎవరైనా పడుకుంటే నేనేమన్నాను, పాపం వాళ్ళకి ఇంట్లో నిద్ర లేదేమో అని చెప్పి వదిలేస్తా. ఎక్కడైనా మనశ్శాంతిగా పడుకోగలుగుతున్నారా బాబు అని చెప్పి నేను ఆనందిస్తాను. హల్లెలూయా. మ్యాక్సిమం ఎవరు పడుకోరు, బట్ ఎవరో ఒకరు ఉంటారు. యూ నీడ్ టు స్టార్ట్ ఫర్గివింగ్ మ్యాన్. అందుకే చెప్తా ఉంటాను, యేసయ్యను కాదు నువ్వు ఆరాధించాల్సింది, యేసయ్య చెప్పినటువంటి వర్తమానాన్ని కదా నువ్వు నీ జీవితంలో పాటించాలి. ఈ యొక్క ఈస్టర్ టైంకి మనం దగ్గర పడుతున్నాం. ఈ యొక్క హోలీ వీక్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ యొక్క హోలీ వీక్ స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు దీని హోలీ వీక్ అంటారు, ప్యాషన్ వీక్ అంటారు. నువ్వు మనుషులను తీర్పు తీరుస్తున్నావా లేకపోతే ప్రేమిస్తున్నావా? నువ్వు మనుషులను ఉట్టి ఖండిస్తూనే ఉంటున్నావా లేకపోతే ప్రేమిస్తున్నావా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
పిలాతు ఏమాత్రము కూడా యేసేలో ఒక్క దోషము కూడా ఆయన కనిపెట్టలేకపోయాడు. పిలాతు చేతులు కడిగేసుకొని ఈయన క్లీన్, ఈయనలో ఏ పాపం లేదని చెప్పి తీర్పిచ్చేశాడు. కానీ మతం ఉందే, అది విడిచిపెట్టలే. ఆ పరిసయ్యులు, రోమీ సైన్యం కాదు యేసు ప్రభువుని శిక్షించింది, పరిసయ్యులు. ఆ మతం అంది, ఈయన మా దృష్టిలో పాపం చేశాడు, మాకు నాయకుడు మా దేవుడు కాదు, మా నాయకుడు పిలాతు, మా నాయకుడు ఫరో అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, టుడే హూ ఈజ్ యువర్ లార్డ్? హూ ఈజ్ యువర్ లార్డ్? మతము, ఆచారం అని చెప్పి నువ్వు పట్టుకొని ఉంటున్నావా? లేకపోతే దేవుని యొక్క నిజమైన ప్రేమ కలిగి నీవు మనుషులను స్వాగతిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. మీకు విషయం చెప్పనా, ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఎప్పుడు కూడా ఎవరిని నేను మీరు క్రీస్తులోకి రండి అని ఎప్పుడు అడగలే. ఎందుకో తెలుసా? మనము అలాగా అడగకుండా మన జీవితం ద్వారా మనం క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. వారి కష్టంలో ఉంటే వారిని రక్షించాలి, వారి బాధలో ఉంటే వారిని ఆదుకోవాలి. అదే కదా నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ అంటే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఏప్రిల్ 1న ఈ యొక్క మత పెద్దలందరూ కూడా కలిసి యేసుని చంపేద్దాం అనుకున్నారు. ఏప్రిల్ 2వ తారీఖున థర్స్డే యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఆ యొక్క ప్రభు బల్ల అందరూ కూడా కలిసి భుజిస్తూ ఉంటారు. అక్కడి నుండే వచ్చింది మనకు ప్రభు బల్ల. యేసయ్య తన శిష్యులతో కలిసి భుజిస్తూ ఉంటాడు. ఈ యొక్క క్వైట్ డిన్నర్ ఆ రోజు. ఎప్పుడు కూడా యేసయ్యతో డిన్నర్ అంటే హడావిడిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ ఆ రోజు క్వైట్ డిన్నర్, చాలా నిశ్శబ్దమైనటువంటి డిన్నర్. ఎందుకంటే శిష్యులు తెలుసు, ఈ 12 మంది శిష్యులు తెలుసు, యేసయ్య చెప్పాడు దాని ముందే, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఇంక చంపబడతాను. శుక్రవారం యేసయ్యను బంధిస్తారు, యేసయ్యను తీసుకువెళ్తారు, యేసయ్యను శిక్షిస్తారు, కొరడతో కొడతారు, యేసయ్యను బాధిస్తారు. చంపటం అంటే మామూలు చంపటం కాదు, బాధించి చిత్రహింసలు పెట్టి సిలువ పైన వేలాడేసి, అటువంటి మరణం మధ్యాహ్నం 12ంటికి మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో వేలాడేశారు. శనివారం ఏప్రిల్ 4వ తారీఖున భూమంతా కూడా స్తంభించిపోయింది. ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం వచ్చింది. ఎందుకంటే ఏ పాపము చేయనటువంటి ఒక మనిషి శిక్షింపబడుతున్నాడు. నేచర్ ఒప్పుకోదు, వాటికి ఏం చేయాలో అర్థం కావలేదు. కానీ యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళింది అక్కడ ఉండిపోవడానికి కాదు, పాతాళములో ఉన్నటువంటి బంధింపబడినటువంటి మానవులను విడిపించడానికి. హల్లెలూయా. ఇక ఎవరు కూడా ఆ యొక్క పాతాళానికి వెళ్ళడానికి వీలు లేకుండా ఆయన యేసు క్రీస్తు అనేటువంటి ఒక నామం ఇచ్చి పరిశుద్ధాత్ముడును మనకు దయచేసి ఆయన మరలా పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. ఆదివారమున he turned the graves into gardens. ఆమేన్. ఆయన ఆదివారం వచ్చేసరికి ఆయన సమాధిని ఒక తోటగా మార్చేశాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క జీవితము, ఈ యొక్క పరిశుద్ధ వారానికి మనం ప్రవేశిస్తుంటుండగా నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎట్టి రీతిగా చూస్తున్నావు? ఆర్ యు లుకింగ్ ఎట్ యువర్ లైఫ్? నీ యొక్క జీవితము దేవుడిచ్చినటువంటి జీవితంగా చూస్తున్నావా? లేకపోతే ఇది నా జీవితము, నేను ఎలా కావాలంటే అలా జీవిస్తాను,
ఎలా కావాలంటే అలా ఉంటానని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఎట్టి రీతిగా నువ్వు జీవించినా యేసు ప్రభు లేకుండా నీ యొక్క జీవితంలో శాశ్వత ప్రేమ అనేది ఉండదు. యేసయ్య లేకుండా నీ జీవితంలో శాశ్వత నెమ్మది అనేటువంటిది ఉండదు. యేసయ్య లేకుండా నీ జీవితంలో శాశ్వతమైనటువంటి సమాధానం అనేది ఉండదు. యేసయ్యలోనే ఆ యొక్క నిత్య జీవము దొరుకుతుంది. హల్లెలూయా. ఈ ఉదయ కాలమున మనం ఇంటికి వెళ్తుంటుండగా ఈ యొక్క ప్రశ్న మీ మదిలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అనేటువంటిది నా యొక్క ఆలోచన. మీలో దేవుని యొక్క ప్రేమ మీరు కలిగి ఉన్నారా? యేసయ్య యొక్క సువార్త మీలో పనిచేస్తుందా? యేసయ్య చెప్పినటువంటి విధానంలో మీరు నడుచుకుంటున్నారా? లేకపోతే మీ స్వంత ఆలోచన ప్రకారము, మీ స్వంత తలంపులు బట్టి మీరు నడుచుకుంటున్నారా? ఆ యొక్క ప్రశ్నతో అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. సమాధిని ఆయన తిరిగి పునరుద్ధానం కింద మార్చగలడు. మరణమును ఆయన జీవం కింద మార్చగలడు. నేను ఎంతో లోతుగా వెళ్ళిపోయానయ్యా, నేను ఎంతో పాపంలో కూరుకుపోయానయ్యా, ఇప్పుడు నేను మార్చబడతానా అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. మార్చబడగలవు, ఖచ్చితంగా మార్చబడగలవు. యేసయ్య యొక్క నామం ఉంటే ఖచ్చితంగా మార్చబడగలవు. ఇప్పుడు వరకు నీ జీవితంలో ఎవరి మీదైనా కక్షలు, ఎవరి మీదైనా కోపము పెట్టుకున్నావేమో, వారిని క్షమించే సమయము ఆసన్నమైంది. ఎవరి మీదైనా నువ్వు కుట్ర పడుదావు అనుకుంటున్నావేమో, వారిని నీ యొక్క జీవితం నుండి విడిపించే సమయము ఆసన్నమైంది. గుర్తుపెట్టుకో, ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలని చెప్పి ఆశిస్తున్నాడు. యేసు ప్రభు నీ యొక్క జీవితంలోకి ప్రవేశించాలని చెప్పి ఆశిస్తున్నాడు. స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆనందముతో సెలబ్రేట్ చేయడానికి నువ్వు సంతోషిస్తున్నావా? సంతోషిస్తున్నట్లయితే, ఆనందిస్తున్నట్లయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఒక సమాధిని తోటగా మార్చగలిగే దేవుడవు. దేవా, ఒక మరణమును జీవముగా మార్చగలిగే దేవుడవయ్యా నీవు. దేవా, ఈ యొక్క విజయోత్సవములో, ఈ యొక్క విజయమైనటువంటి ఆదివారములో ప్రభువా, మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాం. దేవా, మా జీవితాలను ప్రభువా నీ సన్నిధిలో పెడుతున్నామయ్యా. దేవా, ఈ ఉదయ కాలము దేవా, మేము ఇస్తున్నటువంటి కానుకలు బట్టి కాదు ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించేది. దేవా, మేము కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు ప్రభువా మేము అతిశయపడేది. దేవా, మేము అతిశయపడేది నిన్ను బట్టయ్యా. నీవు మా యొక్క తండ్రివై ఉన్నావయ్యా. నీవు లేకపోతే మేము లేము రాజా. నీలో నుండేనైనా మేము వచ్చింది, నీ బట్టే ప్రభువా మేము తయారు చేయబడింది. నీవు ఉన్నావు గనుకనే మేము జీవిస్తున్నామయ్యా. దేవా, నీ యొక్క ప్రణాళిక నుండి ప్రభువా మేము తొలగిపోయినప్పుడు మా కొరకు నీ యొక్క ప్రియ కుమారుడిని పంపించి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క పాపపు జీవితంలో మేము కూరుకుపోయి ఒక చీకటి జీవితంలో మేము ప్రవేశిస్తున్నప్పుడు ఒక వెలుగుగా నీ యొక్క కుమారుడు వచ్చి మమ్మల్ని రక్షించినటువంటి విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవా, మా యొక్క జీవితాన్ని నీకు మరలా తిరిగి సమర్పించుకుంటున్నాం ప్రభువా. మేము ఒకప్పుడు నిన్ను ప్రేమించి ఉన్నాము నైనా, కానీ ఇప్పుడు దూరంగా ప్రేమిస్తున్నాము. ఒక సమూహంలోనే ప్రేమిస్తున్నాము, ఒక సమాజంలోనే ప్రేమిస్తున్నాము. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా మరలా తిరిగి నిన్ను, నీ యొక్క ప్రేమను మేము గుర్తించడానికి సహాయము చేయమయ్యా. దీవించుము, ఆశీర్వదించుము. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా నీ యొక్క నీడలో బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ప్రేమను మరలా తిరిగి పరిచయం చేయమని ప్రార్థిస్తున్నాం.
యేసయ్యా, ఇతరులను ద్వేషించి జడ్జి చేసేటువంటి ఆత్మలో కాకుండా శాశ్వతమైనటువంటి ప్రేమలో, శాశ్వతమైనటువంటి క్షమాపణలో ప్రభువా మేము నడుచుకునేలాగిన సహాయం చేయము. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.